శ్రీమాత్రే నమ. సుఖజనక సంవాదం. సుకర్షి, మానవుడికి 48 సంస్కారాలను చెబుతోంది వేదం. అందులో 40 సంస్కారాలు గృహస్థుడికే, సమధమాదులు 8 మాత్రమే సన్యాసికి. ఆశ్రమం నుంచి ఆశ్రమానికి క్రమంగా వెళ్ళాలని శిష్టుల అనుశాసనం. ఇక్కడ సుకుడు కల్పించుకున్నాడు. జనక మహారాజా, జ్ఞాన విజ్ఞానాల వల్ల హృదయంలో వైరాగ్యభావం వెల్లివరిస్తే, స్థిరపడితే అప్పుడు కూడా మొదటి 3 ఆశ్రమాలు తప్పవా అని ప్రశ్నించాడు. గురుపుత్ర, ఇంద్రియాలు చాలా బలిష్టాలు. అవి అంతంత మాత్రాన ఆజ్ఞలకు లొంగవు. పరిపక్వ స్థితికి అపరిణతులను అవి మరీ ఆట పట్టిస్తాయి, రకరకాల వికారాలను పుట్టిస్తాయి. అవి కలిగించే వికారాలు ఎటువంటివంటే భోజనేశ్చ, సుఖేశ్చ, శయ్యేశ్చ, పుత్రేశ్చ వంటివి. యతీశ్వరుడికి ఇవి కలిగితే తీరేదెట్లాగా? తీరకపోతే, ఈ వాసనలు వదలకపోతే దారుణమైన అశాంతి, అంతరంగంలో అలజడి. అది అసలు చెలరేగనే కూడదన్నా, అణిగిపోవాలన్నా క్రమక్రమంగా వదిలించుకోవడం ఒక్కటే మార్గం.